దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అంటే 12 మంది శిష్యులను అపోస్తులుగా ఆయన ఎన్నుకున్నాడు. వారి అపోస్తులను పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత వారికి అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మ నిలబడడానికి, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారాన్ని ఇచ్చి, వారందరూ కూడా మరి పోగు చేసిన 12 మంది. వారి పేర్లు చక్కగా రాబడినాయి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియా, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇష్కరేతు యూదా. ఇలాగ 12 మంది పేర్లు అక్కడ చక్కగా రాబడినాయి. ఈ 12 మందిని దేవుడు అపోస్తులుగా ఎన్నుకొని వారి ద్వారా మరి వారికి అధికారాన్ని ఇచ్చి సువార్త ప్రకటించినాడు. ఆయన కూడా సువార్త ప్రకటించినాడు. ఈ సంగతి మనకు తెలుసు. అయితే ఈరోజు మనందరం కూడా ఈ 12 మందిలో ఒక అపోస్తులుడు, ఆయన శిష్యుడు అయినటువంటి తోమాను గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. తోమా, ఈ తోమా ఇంగ్లీష్లో థామస్ అంటాం, థామస్. ఈ థామస్ గురించి చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఎప్పుడు మనం గమనించినటువంటి సంగతులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావో అవన్నీ మనకి తెలిసాయి. చాలా జాగ్రత్తగా వినాలి మనందరూ కూడా. మరి ఇంతకుముందు చెప్పిన రీతిగా మన భారతదేశం అంతా కూడా ఈ 10 సంవత్సరములు ఈ హతసాక్షి దినముగా మరి మనందరం కూడా మరి జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. మరి తోమా కూడా హతసాక్షి అన్నాడు. అంచేత తోమా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకెంతో ఆశీర్వాదము. చాలా జాగ్రత్తగా గమనించండి. థామస్ లేదా తోమా. ఈ యొక్క థామస్ లేదా తెలుగులో తోమా, ఇతనికి 2 బిరుదులు ఉన్నాయి, 2 పేర్లు. తోమా కాకుండా ఇతనికి 2 పేర్లు ఉన్నాయి. ఏమిటా 2 పేర్లు అంటే మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం చేయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. మన యేసుక్రీస్తు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆయన తిరిగి ఆయన చెప్పినట్టుగానే లేచున్నాడు. లేచిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఒక చోట ఉన్నప్పుడు, ఆదివారం సాయంకాలంలో మరి ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు, తలుపులు మూసుకున్నప్పుడు యేసు వారి దగ్గరికి వచ్చినాడు. యేసు వారి దగ్గరికి వెళ్ళి మరి చూడండి 19వ వచనం చూడండి, 20:19. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఓకే, తర్వాత అక్కడ వారికి కొన్ని మాటలు చెప్పాడు. అయితే 24వ వచనం చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమ అని లేదు. ఏముందమ్మా? దిదుమ అనబడిన తోమ వారి మధ్యన లేకపోయాను. 12 మందిలో తోమ లేడు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చిన ఒక ఆయన చనిపోయినాడు, యోధేశ్వర చనిపోయినాడు. 11 మంది ఉన్నారు. 11 మంది అక్కడ 10 మంది ఉన్నారు. ఈయన బయటకు వెళ్ళి ఉన్నాడు బహుశా పని మీద, ఏరే పని మీద. యేసు వచ్చినప్పుడు లేడు. అతను ఈయన గురించి అక్కడ రాస్తూ దిదుమ అనబడినటువంటి తోమ అనేటువంటి మనం బిరుదును చూస్తున్నాం. దిదుమ, ఇంగ్లీష్లో డిడిమస్ అంటాం. తోమాకి ఉన్న బిరుదు దిదుమ అంటే ఏమిటంటే ప్రిన్స్ అని పేరు, ఇంగ్లీష్లో కావలాలు అని పేరు. అంటే బహుశా ఇతనితో పాటు అనగా తోమతో పాటు ఒక అక్కో, చెల్లో, లేదంటే ఒక బ్రదరో పుట్టి ఉండొచ్చు కవల పిల్లలుగా. అందుకని ఆ మాట ప్రకారంగా దిదుమ అనేటువంటి పేరు పెట్టబడింది. దిదుమ అంచేత ఈ యొక్క థామస్ అనేటువంటి పేరు, లేదంటే తోమ అనేటువంటి పేరు, ఓకే సరే, దిదుమ అనేటువంటి పేరు, ట్విన్స్ అనేటువంటి పేరు కలిగి ఆ బేదును పెట్టున్నారు. అది దేవుడి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ పేరును వ్రాయించి పెట్టినాడు. దిదుమ, డిడిమస్ అనే పేరు. అయితే దిదుమ అనేటువంటి టైటిల్ కంటే కూడా ఇంకొక టైటిల్ ఉంది ఆయనకు. ఒక టైటిల్ ఎవరైనా చెప్తారా? ఈ తోమాకి ఇంకో టైటిల్ ఉంది, అది అందరూ తెలుసు. దిదుమ అంటే చాలామంది తెలియదు, కానీ ఇంకో టైటిల్ ఉంది దానికి. ఏంటో తెలుసమ్మా? డౌటింగ్ థామస్, సందేహపడు తోమ అనేటువంటి పేరు కూడా, బిరుదు కూడా ఈయనకు ఉంది. అయితే దిదుమ అనేటువంటి ఈ యొక్క బిరుదు, దిదుమ అనేటువంటి టైటిల్ బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అయితే డౌటింగ్ థామస్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, బిరుదు ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏమిటి ఇక్కడ చూద్దాం. చూడండి, అక్కడే రాయబడినాయి, చాలా జాగ్రత్తగా వినాలి. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక
తక్కిన శిష్యులు మేము ప్రభును చూచుతామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. శిష్యులందరూ అంటున్నారు 10 మంది, ఇదిగో యేసు వచ్చాడు, మనకు కనపడ్డాడు, మేము ఆయన చూచామని చెప్పినప్పుడు నమ్మాడా తోమా? నమ్మలే. ఏమన్నాడమ్మా? నేను నమ్మను, నేను నా కళ్ళతో చూసి నా చేతులతో ఆయన తాకి ఆయన మేకుల గుర్తులు నా చేయి పెట్టి పక్కల బెళ్ళలో గుర్తుల్లో నేను పెడితేనే కానీ నేను నమ్మను అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది? 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి ఈ మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలేటు చూచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి. తర్వాత ఏమన్నాడమ్మా? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని అతనితో చెప్పాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ డౌటింగ్ థామస్, సందేహపడు తోమా అని పేరు వచ్చిందో చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు వచ్చినప్పుడు లేడు, మిగిలిన వారు ఉన్నారు, వారు చూశారు. నేను కళ్ళారా చూసి చేతులారా తాగితేనే కానీ నమ్మను అన్నాడు. తర్వాత ప్రభు కనబడేమన్నాడమ్మా? ఓ తోమా, ఇదిగో నా చేతులు ఊతులు చూడు, నా గాయాలు చూడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు చూచి నమ్మితివి. తను నమ్మాడు, నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఈ యొక్క థామస్కి, లేదంటే ఈ తోమాకి ఈ పేరు వచ్చింది. ఏంటమ్మా? డౌటింగ్ థామస్, ఇలా తెలుగులో సందేహపడు తోమా. చాలా జాగ్రత్తగా వినాలి. దిదుమ అనేటువంటి టైటిల్ ఎవరిచ్చారు అతనికి? దేవుడు అనుమతించాడు, పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడింది. కానీ డౌటింగ్ థామస్ అనే బిరుదు ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వలేదు, మనుషులు పెట్టారు ఆ పేరు. అందుకని చాలా జాగ్రత్తగా వినాలి ఈ యొక్క మాటలు. దిదుమ అనేటువంటి పేరు దేవుడు అనుమతించాడు దానికి, అందుకని బైబిల్ గ్రంథం రాయబడింది దిదుమ అనబడిన తోమాని. కానీ ఈ లోకమానికి డౌటింగ్ థామస్ అని పేరు పెట్టారు. కానీ ఎవరిని డౌట్ పడ్డాడో ఆ యేసయ్య అతను డౌటింగ్ థామస్ అని పేరు పెట్టలేదు. ఎవరు పెట్టారంటే ఈ లోకం పెట్టింది. ఈ లోకమంతా అంటుంది నువ్వు సందేహపడుతావని. మనుషులకి పేర్లు పెట్టడం చాలా ఈజీ, పేర్లు పెట్టడం వారికి తెలిసి ఇంకేం తెలియదు. కొన్ని మంచి పేర్లు పెడితే చాలు, ఆ వ్యక్తి దానికి తగినవాడా లేదని ఆలోచన చేయదు, పెట్టేసిందంటే పేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం ఏ మూలం వెళ్ళినా థామస్ అనగానే డౌటింగ్ థామస్ అని అంటారు. కానీ దిదుమన పేరు జ్ఞాపకం రాదు, ఇంకోటి రాదు. అసలు నిజానికి డౌటింగ్ అనేటువంటి పదము లేదా సందేహపడు అనేటువంటి ఆ టైటిల్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? తెలుసమ్మా? ఎవరికి ఇవ్వాలో నేర్చుకుందాం. అసలు ఈయనకి తోమాకి డౌటింగ్ థామస్ అని బిరుదు పెట్టారు. కానీ అసలు డౌటింగ్ అనేటువంటి పేరు ఆ డిసేబుల్ ఈ 12 మంది శిష్యులు ఎవరికి ఇవ్వాలో బైబిల్ చెప్తుంది చూడండి. మత్తయి సువార్త 14వ తీయండి. అసలు డౌటింగ్ అనేటువంటి పేరు ఆ బిరుదు ఎవరికి పెట్టాలో మత్తయి సువార్త 14వ తీయండి అందరూ కూడా. వచనం 14:25. మత్తయి 14:25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారెద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని ఏమనడమా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతామని అతను చెప్పాను. ఓ పీటర్, వై యూ డౌటెడ్ మీ, వై యూ డౌట్ అని డైరెక్ట్గా ప్రభు ఈ మాట ఉపయోగించాడు అక్కడ. డౌటింగ్ థామస్ అని పెట్టినటువంటి ఆ పేరుని దేవుడు యేసుక్రీస్తు వాడలేదు. ఆ పదాన్ని పేతురు వాడాడు. యేసుక్రీస్తు, యు ఆర్ డౌటింగ్, ఎందుకు సందేహపడితే. కాబట్టి టైటిల్ పెడితే ఎవరు పెట్టాలి? పేరు పీటర్కి పెట్టాలి, పేతురు పెట్టాలి. డౌటింగ్ పీటర్ అని పెట్టాలి, సందేహపడు పేతురు అని పెట్టాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు ఆ మాట. కానీ ఈ లోకం పేతురుగా పేరు పెట్టలేదు, థామస్కి పెట్టింది ఆ పేరు, తోమాకి పెట్టింది ఆ పేరు. ఎందుకు వాళ్ళు నచ్చిన వాళ్ళు పెట్టేశారు అంతే. మరి పేతురు పెట్టాలి పేరు పెట్టలేదు. సరే బాగానే ఉంది.
ఇంకా పెడితే 12 మంది శిష్యులు ఈయన ఇంకా ఎంతమంది పెట్టాలి చూడండి. యేసుక్రీస్తు లేచి మరి అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు అమ్మాయి గ్రామంలో ఇద్దరికి కనపడ్డాడు. ఆయన కనబడిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తను ప్రత్యక్షపరుచుకున్నారు, యేసు అని తెలుసుకున్నారు. మళ్ళీ సంతోషంగా ఆనందంతో యెరూషలేముకి వచ్చి అక్కడ అందరితోటి యేసుని మేము చూస్తున్నామని చెప్పగానే అక్కడ ఏం జరిగింది చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఈ డౌటింగ్ అని పేరు బిరుదు ఎవరికి పెట్టాలో చూద్దాం, ఎవరు ఆ రోజులో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం. ముప్పై 6 వచ్చిన చదువుతున్నాను చూడండి. సరే, వాళ్ళందరూ అమ్మాయి గామనస్ వచ్చి శిష్యులతో మేము యేసుని చూసామని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిన సంగతులు 36. లూకాసు వార్త 24:36. వారు ఎలాగో మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవునుగా కానీ వారితో నేను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచి. యేసుక్రీస్తు కనబడితే ఏమన్నారమ్మా వాళ్ళందరూ కూడా? దెయ్యం మళ్ళీ భూతమా కనబడింది అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. 38వ వచనం ఏమన్నాడమ్మా? మీ హృదయంలో సందేహములు, డౌట్లు పుట్టనేలా? ఎందుకు వస్తున్నాయి డౌట్లు మీకు? అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 11 మంది ఉన్నారు. తోమా ఉన్నాడు, పేతురు ఉన్నాడు, మిగిలిన వారు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భూతం ఉన్నారు యేసుని చూడగానే. అప్పుడు ప్రభు ఉండడం వాళ్ళందరితోటి అంటున్నాడు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? అంటే యేసుక్రీస్తుని డౌట్ పడింది ఎవరమ్మా? అందరు శిష్యులు. కాబట్టి ఈ టైటిల్ పెడితే ఎవరు పెట్టాలి? పేతురు పెట్టాలి, తర్వాత మిగిలిన అందరూ పెట్టాలి తోమతో పాటు. ఇప్పుడు తోమ పెట్టారు కాబట్టి. కానీ లోకం ఏం చేసింది? తోమ ఒక్కడికి పెట్టి మిగిలిన వదిలేసింది ఈ లోకం. కారణం ఏంటో నాకు తెలీదు. అందరూ సందేహపడ్డారు, అందరికి డౌట్లు ఉంటాయి. కాబట్టి 12 మనం చదువుకున్నాం కదా, 12 మంది డౌట్లే, అందరికి డౌట్లు ఉన్నాయి. అందరు డౌటింగ్ శిష్యులే. ఎవరైతే తోమాకి డౌటింగ్ థామస్ అని పెట్టారో వారికి కూడా డౌట్లు ఉంటాయి. మనందరికీ డౌట్లు ఉంటాయి. మనకు డౌట్లు లేవా? యేసుక్రీస్తు అంటే అన్నీ చక్కగా ఈ లోకంలో వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏం డౌట్లు రావు. మన ఇంట్లో ఏమైనా శోధనలు వచ్చినాయనుకోండి, కష్టాలు వచ్చినాయనుకోండి, కరోనా వచ్చిందనుకోండి, ఇంకేదో రావు వచ్చిందనుకోండి, ఎన్ని డౌట్లు వస్తాయి? నేను బాగుపడతానో బాగుపడను, రేపు ఏం జరుగుతుందో నా జీవితంలో, అన్ని డౌట్లే. పరీక్షలో పాస్ అవుతానో లేదో డౌట్లు, ఇంకా ఎన్నెన్నో డౌట్లు మనిషికి. కాబట్టి డౌటింగ్ అనేటువంటి టైటిల్ పెడితే ఎవరు పెట్టాలి? ఈ ప్రపంచంలో ఎంతమంది అందరూ పెట్టాలి పేరు. మన అందరికీ డౌట్లు వస్తాయి. ఎప్పుడైనా చెప్పండి, మీకు డౌట్లు ఎప్పుడు రాలేదా? యేసుక్రీస్తు మీద డౌట్లు పడతారు మనుషులందరూ కూడా. అసలు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడా? యేసుక్రీస్తు చచ్చిపోయాడా? ఇవన్నీ డౌట్లే. క్రైస్తవుల్లో కూడా ఉంది ఈ డౌట్లు, రకరకాల డౌట్లు. అందుచేత మన అందరూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఆ 12 మంది తోమతో పాటు అందరూ డౌటింగ్ థామస్లే. మనందరం కూడా థామస్ ఆ డౌటింగ్ పేరు ఎందుకు పెట్టారో నాకు తెలీదు. ఆ చిన్న కారణం పెట్టేసిన లోకం. ఈ లోకం గుడ్డి లోకం. వారికి తెలిసింది ఏంటంటే పై రూపంలో చూస్తారు, హృదయాన్ని చూడరు. పేర్లు మాత్రం పెట్టేస్తారు అంతే. హృదయంలో ఏముందో గమనించరు. యేసుక్రీస్తు తెలుసు హృదయంలో ఏముందో. అందుకని ఈ లోకం ఆయనకి డౌటింగ్ థామస్ అని పెట్టినా యేసు మాత్రం డౌటింగ్ థామస్ అని పేరు పెట్టలే. గమనించండి. ఈరోజు తోమా గురించి మనం కొన్ని సంగతులు నేర్చుకోబోతున్నాం. ఈ లోకమాన్ని ఎలాగూ అవమానించిందో నువ్వు డౌటింగ్ థామస్ అని మనం నేర్చుకున్నాం. అసలు ఈరోజు థామస్ లేదంటే తోమ ఎంత గొప్ప విశ్వాసం, ఆ తోమ ఎంత గొప్ప అపోస్తులుడో, ఎంత గొప్ప సాక్షో, ఎంత గొప్ప హతసాక్షో, అతని వల్ల నీవు నేను ఎలా దీవించబడ్డామో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి. ఈ తోమ ఎంత గొప్ప భక్తుడో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ డౌటింగ్ థామస్ అని బిరుదు వెంటనే కొట్టి పడేస్తాం ఈ సంగతులు తెలిస్తే. తోమలో 3 శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఈ 3 శ్రేష్టమైన గుణాలను బట్టి దేవుడు అతను బహుగా వాడుకున్నాడు. మహా సాక్షి, హతసాక్షి. తోమ మామూలు వ్యక్తి కాదు, నీ వంటి నా వంటి వ్యక్తి కాదు. అతనిలో 3 గుణాలు ఈరోజు నేర్చుకున్నాం. చాలా జాగ్రత్తగా అండి, తర్వాత తెలుస్తుంది ఎందుకు నేర్చుకుంటున్నాం అనే సంగతి. మొట్టమొదటి తోమలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి గుణం నేర్చుకుందాం. చూడండి, ఈ 3 గుణాలు కూడా మరి యోహాను భక్తుడు తన గ్రంథంలో రాసి ఉన్నాడు. యోహాను తెలుసుకొని దేవుని ఆత్మ ద్వారా మొట్టమొదటి సంగతి చూద్దాం. లాజరు ఉన్నాడు. లాజరు
మార్త మరి ఈ కుటుంబం మనందరూ తెలుసు. ఆ కుటుంబాన్ని దేవుడు మన ప్రభు ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు. ఒకనొక సందర్భంలో లాజరు రోగగ్రస్తుడైపోయినాడు. ఈ సంగతి మన ప్రభుని యేసుక్రీస్తు కబురు వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వస్తాడని మార్త మరి ఎదురు చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు రాలే. అక్కడే ఎక్కడున్నాడు అక్కడ ఉండిపోయాడు, చచ్చిపోయాడు. ఈలోగా ఇంచుమించు 4 దినాలు అయిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు ఆ శిష్యులతో ఒక మాట అన్నాడు. అప్పుడు ఆ శిష్యులు ఏమన్నారు, ఆ మాట అన్నప్పుడు తోమ ఏమన్నాడు, వాడిని చక్కగా విందాం, నేర్చుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. 5 యోహాను 11:5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యోదేకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, ఇప్పుడు చూడండి 8వ వచనం, చాలా జాగ్రత్తగానండి. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడనని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మేలు కొలుప వెళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతను నిద్రించేలా బాగుపడిందనేది. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకునేది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, ఆయనను అతని వద్దకు మనము వెళుదమరని స్పష్టంగా వారితో చెప్పాను. చాలా జాగ్రత్తగానండి. అక్కడ ఏం జరిగిందమ్మా, మార్త మరియలు కౌరు వెళ్ళిపోయింది, వెళ్ళలేదు. 2 దినాలు అక్కడ ఉండిపోయినాడు. ఉండిపోయిన తర్వాత యేసు సడన్గా చెప్తున్నాడు, రండి లాజరుకి వెళ్దాం అని ప్రభు చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ఏమన్నారమ్మా, ప్రభువా, ఇప్పుడే రాళ్లతో కొట్టాలని అక్కడ యెరూషలేములో చూస్తున్నారు కదా, ఆ యెరూషలేము పక్కన ఉన్నటువంటి బేతానికి వెళ్తావా నువ్వు? వెళ్ళొద్దు అన్నారు. ఎవరమ్మా ఆయన శిష్యులు? అంటే ఎంతమంది ఆయన శిష్యులు? ఎంతమంది? ఇప్పుడు ఈ మాట అనేది ఎంతమందో తెలుసా? 12 మంది కాదు, 11 మంది అన్నారు. తోమా లేడు అందులో. 11 మంది అంటున్నారు. ఆ 11 మంది అంటున్నారు. అప్పటి ముందు ఏం జరిగింది, కొన్ని రోజుల ముందు ఏం జరిగింది, యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళాడు, దేవాలయంలోకి వెళ్ళాడు. అబ్రహాం గురించి వారు ఒక బాధోపాలు జరిగినాయి. మేము అబ్రహాం సంతానం అన్నారు, మీరు అబ్రహాం సంతానం అయితే నా మాట వింటారు, మీరు మోషే మాట వింటలేదు, అబ్రహాం మాట లేదు, నా మాట వింటలేదు, మీరు అబ్రహాం సంతానం కదా, సైతాన్ బిడ్డలు, అపవాది సంబంధమైన బిడ్డలు అన్నారు. వారు కోపం వచ్చేసింది. ఆ సందర్భంలో ప్రభు ఒక మాట అన్నాడు, మీ అబ్రహాము నన్ను చూడాలని ఎంత ఆశపడ్డాయా, ఆశపడి చూచి చచ్చిపోయాడు అన్నాడు. అప్పుడు వారికి ఎంత కోపం వచ్చింది తెలుసా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, ఆయనేమో మా పితరుడు, ఆయన నిన్ను చూసి చచ్చిపోయాడా, పిచ్చెక్కిందా నీకు అని ఆయన రాళ్ళతో కొట్టడానికి, తన అపవాది బిడ్డలను కోపం పెట్టుకుని ఆయన రాళ్ళతో కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇది అక్కడ జరిగిన సంగతి. ఇది తలంచుకొని ఆ శిష్యులు అంటున్నారు, ఇప్పుడే రాళ్లతో కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నారే, నువ్వు వెళ్తావా అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అర్థమైందా మీకు? రాళ్ళతో కొట్టడానికి చూస్తున్నా, నువ్వు వెళ్తావా అని అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకో మాట అన్నారు, లాజరు చచ్చిపోయా అందుకు నిద్రపోతున్నాడే అందుకు వెళ్దామంటే నిద్రపోతే బాగుపడతాను అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వెళ్ళడానికి, యేసుక్రీస్తు వెళ్ళడానికి వారు సమ్మతించడం లేదు. స్పష్టంగా మళ్ళీ చెప్పాడు చచ్చిపోయాడని. ఎందుకో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు యెరూషలేము దగ్గరికి లేదా బేతని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, రాళ్ళతో కొట్టడానికి మళ్ళీ వస్తారు కదా వాళ్ళందరూ కూడా. యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టారనుకోండి, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, ఆయనతో పాటు ఎవరు కొడతారు? వీళ్ళు కూడా కొడతారు, శిష్యులు కాబట్టి. కొని కొట్టిన ఆయన చంపడానికే సిద్ధపడ్డారు. వీళ్ళని చంపడానికి సిద్ధపోయినా ఏదో తిట్లో లేదా కొట్లో ఏదో చేస్తారు కదా, దానికి భయపడి యేసుక్రీస్తు చచ్చిపోతాడేమో, ఆయనతో పాటు మనం కూడా చంపేస్తారో మనం భయపడిపోయి మిగిలిన 11 శిష్యులు యేసుని అడ్డుకుంటున్నారు. వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, తిరిగి వెళ్ళొద్దు అని అడ్డుకుంటున్నారు. ఇది వారికి ఉన్నటువంటి భయం. అంటే ఏంటి? వాళ్ళ హృదయంలో ఏముంది? గట్టిగా చెప్పాలి, ఏముంది హృదయంలో? గట్టిగా చెప్పండి. డౌట్లు. భయం తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ డౌట్ కదా. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, ఆయన కూడా చంపేస్తారేమో, ఆయనతో మామ కూడా చంపేస్తారేమో, ఇవన్నీ ఏమంటారు? వీటన్నిటినీ భయంలోంచి పుట్టుకొచ్చిన డౌట్లు.
ఈ డౌట్ల గుంపులో తోమ లేడు. తోమ ఏమన్నాడు చూడండి, దేని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా 14 వచనం, 11-14 యోహాను. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళిదము రండి అని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళదామని తన తోడి శిష్యులు చెప్పిన దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మిగిలిన 11 మంది శిష్యులు అయ్యో అక్కడికి వెళ్తే ఆయన చంపేస్తారు, ఆయనతో మనం కూడా చంపేస్తారని భయపడిపోయి డౌట్లతో ఉన్నారు. వీటితోటి ధైర్యంగా అంటున్నాడు తోమ, మనం ఆయనతో కూడా వెళ్దాం రండి, ఒకవేళ ఆయన చంపేస్తారా ఆయనతో పాటు మనం కూడా చచ్చిపోదాం రండి. అంత ధైర్యవంతుడు తోమ. అంత ధైర్యంగా మిగిలిన వారిని ధైర్యపరుస్తున్నాడు, భయపడిపోయి డౌట్లున్న వారిని. ఆయన చంపేస్తే మీరు మా అక్కడ ఉందామా, ఆయన శిష్యులం కదా, ఆయన చంపేస్తే మనం ఎందుకు బ్రతకడం, ఆయనతో మనం కూడా చచ్చిపోదాం రండి. ఆయన బ్రతుకుతాడో మనం బ్రతుకుతాం, ఆయన చచ్చిపోతాడో మనం కూడా చచ్చిపోదాం. అంత ధైర్యంగా మిగిలిన 11 మంది శిష్యుల్ని గద్దించి వారికి ధైర్యం నేర్పించాడు. ఇటువంటి తోమాకి ఈ లోకం పెట్టింది పేరు డౌటింగ్ థామస్ అని. ఎంత ధైర్యవంతుడో అర్థమవుతుందా తోమ. ఆయనతో పాటు చచ్చిపోదాం రండి అన్నాడు, అంతే. అంత ధైర్యవంతుడు. ఈ లోకం ఎంతమంది ఉంటుంది మా ధైర్యం. యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి ఈ లోకం ఎన్ని శ్రమలు వస్తాయి అని చెప్పాడు కదా. మరి ఈ లోకం ఎన్ని శ్రమలు వస్తున్నాయి యేసుక్రీస్తు నమ్ముకుంటే. ఆ శ్రమలకు భయపడి ఎంతమంది యేసు విశ్వాసాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది దేవునికి విశ్వాసంలో ఆయన యేసుక్రీస్తుకే దూరంగా ఎంతమంది దూరంగా వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో. అమ్మో ఆయన నమ్ముకుంటే ఎన్నో శ్రమలు, అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు, అది చేయొద్దంటాడు, ఎన్నెన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పైగా ఆయనతో పాటు ఉంటే మనకి సుఖం ఉండదు, శాంతి ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు అని ఎంతమంది వెనుక అడుగు వేస్తున్నారు నా సోదరుడు, నా సోదరు. కానీ నిజమైన భక్తులు, నిజమైన శిష్యులు ఎప్పుడు కూడా అలా చేయరు. యేసుక్రీస్తు ఏమనడమా, నా అడుగు జాడల్లో నడవండి. నేను చెప్పిన మాట వినండి. అపోస్తలులు అందరూ అలా నడిచారు. పౌలు లాంటి భక్తుడు, తోమ లాంటి భక్తులు, మిగిలిన వారు తప్పిపోయిన తర్వాత మళ్ళీ మారిపోయారు దేవుని ఆత్మ వల్ల. ఇంత గొప్ప సాక్షి తోమ, అంత గొప్ప సుగుణం ఆయనలో ఉంది. ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. యేసుక్రీస్తు గురించి నీ జీవితంలో ఏమైనా చిన్న చిన్న శ్రమలు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నావా, విశ్వాసంలో పడిపోతున్నావా, అమ్మో ఆగిపోతున్నావా? చాలామంది పడిపోతున్నాం విశ్వాసం నుంచి. మందిరానికి వెళ్ళొద్దంటే ఆగిపోతున్నాం. ఇంకా పరీక్షలో పాస్ అయ్యింది ఏముంది? ఏదైనా బయట అడ్డుల్లో వచ్చినా మందిరం రావడం ఆపేస్తున్నాం. యేసుక్రీస్తు గురించి మన సాక్ష్యం నిలబడడం లేదు, నామకార్థంగా జీవిస్తున్నాం ఈ లోపల, అంతే. ఆదివారం ఉంది, మందిరం రావాలి, యేసుక్రీస్తు చర్చికి వెళ్ళాలి, అంతే. కానీ తోమ వలె నిజమైన విశ్వాసం కలిగిన వారు మనలో చాలా కొద్దిమంది. 11 మంది శిష్యులు లేరు అలాగూ, నువ్వెంత నేనంత. అది ఈరోజు ఎందుకు మాట్లాడు నీతోటి, నిన్ను సరి చేయడానికి, మనం సరి చేసుకోవడానికి, ఈ లోకాన్ని సరి చేయడానికి ప్రభు మాట్లాడుతున్నాడు తోమ జీవితం ద్వారా. తోమ నన్ను చంపేసినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, ఆయన విడిచిపెట్టిన అంటున్నాడు. చాలామంది చిన్న చిన్న పనులు పోతాయని దేవుని మందిరం మానేస్తున్నాం మనందరం కూడా. అయ్యో అది ఇదే అని చెప్పేసి జీతాలు ఇది రాని ఎన్నిసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. మన నిజమైన సాక్షులం కాదు, మనంతా డౌటింగ్లు. మీ పేరు పెట్టుకోండి, డౌటింగ్ రమేష్ నా పేరు, నీ పేరు నీ డౌటింగ్ నీ పేరు పెట్టుకో. నీకు దేవుడు అంటే భయభక్తి లేదు. అటువంటి నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. తోమాను చూసి ధైర్యం తెచ్చుకుందాం. ఆ 11 వాళ్ళే మనం ఉండొద్దు, తోమ వాళ్ళే ధైర్యంగా ఉందాం. హల్లెలూయా. రెండవ శ్రేష్టమని కూడా నేర్చుకుందాం. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి ఏ దేవుడు, ఏ దేవత, ఏ మనుషుడు పక్కన పెట్టండి, ఏ దేవత అని దేవతలని కొనియాడబడుతున్నవారు కానీ, దేవుడిగా కొనియాడబడుతున్నారు కానీ, ఏ దేవత, ఏ దేవుడు చెప్పనటువంటి గొప్ప సాక్ష్యం ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏంటో సాక్ష్యం తెలుసా? ఆయన నోట్లో నుంచి ఎంత మధురమా, అది గోల్డెన్ లెటర్స్తో రాయబడినటువంటి మాటలు ఆయన నోట్లో నుంచి వచ్చినాయి. ఏంటో తెలుసమ్మా? అది బైబిల్ గ్రంథం అందరిలోనూ శ్రేష్టమైన మాటలు. నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఇది యేసుక్రీస్తు నోట్లోంచి వచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో. I am the way, the truth and the life. No one come unto my Father but by me. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనేటువంటి సత్యాన్ని ఆయన పలికిపెట్టాడు. ఎందుకంత సాక్ష్యం ఆయనలో ఉంది? ఇంత సాక్ష్యం, అంత ధైర్యంగా ప్రభు మాట ఎందుకు చెప్పగలడు? దానికి వెనక కారణం తెలుసా మీకు? యేసుక్రీస్తు నోట్లోంచి ఈ మాట రావడం గల కారణం తెలుసా మీకు?
ఈ తోమ తెలుసా మీకు ఆ సంగతి? యేసు క్రీస్తు జీవ మాటలు వచ్చినాయంటే ఆ మాటలు యేసు నోట్లో రావడం గల కారణము ఈ తోమ. ఈ లోకం డౌటింగ్ థామస్ అని పేరు పెట్టినాడు. ఈ థామస్ ద్వారా యేసు క్రీస్తు మాటలు బయలుపెట్టాడు. ఏంటో చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను 14. అందరూ చూడండి, మొదట చూడండి, బైబిల్ అందరూ తీయండి. మీ హృదయమును కలవపడినీయకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు గలవు, లేనిలా మీతో చెబుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచనిలా నేనుండు స్థలంలో మీరు నుండి లాగా మరల వచ్చి నా యొద్దకు నుంటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలంలో మార్గము మీకు తెలియని చెప్పాను. ఇలా అన్నాడు ప్రభు అందరితో. ఎంతమంది అన్నాడమ్మా? 12 మంది అన్నాడు. నేను మీకు మార్గం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, వాళ్ళొక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెబితే, ఇప్పుడు తోమ ఏమన్నాడు చూడండి 5వ వచనంలో. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడుగగా, అప్పుడు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి దగ్గర రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ మాట ఎందుకు చెప్పాడు ప్రభు? ఈ ప్రపంచానికి ఛాలెంజ్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్ ప్రభు నోటి నుంచి రావడానికి కారణం ఏంటో తెలుసా? తోమ. శిష్యులందరూ అంటున్నాడు, నేను వెళుతున్నాను, వెళ్ళిపోతా ఈ లోకాన్ని విడిచిపెట్టి, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తా, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్తా అని చెప్తే ఈయన అంటున్నాడు తోమ. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలే, కానీ ఎవరు నోరు ఇప్పలే. కానీ అంటున్నాడు, ప్రభా ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎవరికి తెలియదు అప్పటికి ఆయన చెప్పిన మాట, గూఢార్థంతో చెప్పిన మాటలు. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తావు మాకు తెలీదు, అలా మార్గం ఏంటో మాకు తెలీదు, ఎలాగ వెళ్ళగలుగుతాం, ఎలా నీతో రాగలుగుతాం, ఆ తండ్రి దగ్గరికి ఎలా వస్తాం అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, తోమ వేసిన ఆ క్వశ్చన్ బట్టి జవాబుగా ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దీని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా తోమ ఎంత భక్తుడో? ఈ లోకము డౌటింగ్ థామస్ అని పేరు పెట్టినటువంటి లోకానికి అర్థమవుతుందా తోమ ఎంత గొప్ప భక్తుడో? ఈరోజు మనం నేర్చుకుందాం, యేసు తప్ప వేరే మార్గం లేదు. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి దేవుని దగ్గర వెళ్ళడానికి, కానీ పేరు పెట్టుకొని అనేక మార్గాలను వెళుతున్నారు, అనేక దేవుళ్ళు పేర్లు పెట్టుకుని వెళుతున్నారు. ఏ మార్గము మనల్ని దేవుని యొక్క రాజ్యంలో చేర్చదు. అవన్నీ ఇరుకు మార్గాలు విశాలంగా కనబడతాయి, వెళ్ళి కొద్ది ఇరుకుగా నరకాన్ని తీసిపోయే మార్గాలు అవన్నీ కూడా. ఏ దేవుడు ఏ దేవత ఈ లోకంలో మార్గము కాదు పరలోక రాజ్యానికి. ఏసే నేనే మార్గం అన్నాడు. నేనే, ఐ ఆమ్ ది వే అంటే నేను తప్ప వేరే మార్గం లేదు. నువ్వు ఏ మార్గాన్ని అనుకుంటున్నావు ఈరోజు? దేవుని దగ్గరికి వస్తున్నావా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతున్నావా? నీ మార్గం ఎటు వెళ్ళిపోయి, నీ కాళ్ళు ఎక్కడ నడిపిస్తున్నాయి? ఏ మార్గం కూడా నడిపిస్తున్నాయి? మన కాళ్ళు దేవుని దగ్గర నడిపించాలి, యేసు దగ్గర నడిపించాలి. ఆ కాళ్ళు నీ కొరకు సులువు మీద రక్తం చిందించిన కాళ్ళవి, నీ కొరకు స్వార్థ ప్రకటించడానికి పరలోక రాజ్యం వదిలిపెట్టి ఈ లోకం దిగి వచ్చిన కాళ్ళవి, సుందరమైన పాదములవి. ఆ పాదములు వదిలిపెట్టి ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఏ మార్గం కూడా వెళ్తున్నావు నీవు? తర్వాత అన్నాడు, నేనే సత్యం. ఈ లోకంలో సత్యం అనేది ఏది లేదు, అంత అసత్యమే. ఈ లోకం అంతా కూడా అబద్ధంతో నిండిపోయింది. ఈ లోకమంతా అబద్ధమే, సత్యము లేదు. యేసు ఒక్కడే సత్యవంతుడు. ఈ లోకంలో అంత అబద్ధంతో నిండి ఉన్నది, యేసు మాత్రమే సత్యం. అటువంటి సత్యవంతుడైన దేవుడిని నమ్ముకుంటున్నావా? ఈ లోకం నమ్ముకుని అసత్యంలోకి వెళ్ళిపోతున్నావా? నేనే జీవం. ఆయనలోని జీవం ఎందుకు తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడైన. ఈ లోకంలో ఏ దేవుడు చనిపోలేదు, ఏ దేవత తిరిగి లేవలేదు, ఆయన తప్ప. అందుకే ఆయనలో జీవం ఉండను. ఆ జీవం మనుషులకు వెలుగు. ఆ జీవంలో నువ్వు రావాలి, మనుషుల దగ్గర కాదు. నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే, మందిరం వస్తున్నావంటే ఎక్కడికి వస్తున్నావు నీవు? ఆ మార్గమై ఉన్నటువంటి దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి, ఆ సత్యమైన దేవుని దగ్గరికి, ఆ జీవమై ఉన్న వెలుగులోనికి నువ్వు వస్తున్నావు. నా దగ్గర రావట్లేదు, మనుషుల దగ్గర రావడం లేదు. తోమ వేసిన క్వశ్చన్ బట్టి ప్రభు ఈ మార్గం చెప్పి ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. మన మార్గాలు ఎలాగున్నాయి? మనకి నిజానికి ఒకప్పుడు ఈ మార్గాలు తెలియవు. సత్యమైన మార్గం తెలియదు, జీవ మార్గం తెలియదు, దేవుని యొక్క మార్గం తెలియదు. ఈ లోకంలో వెళ్ళిపోయి ఉన్నాం. అటువంటి మనకి యేసు వచ్చి ఈ యొక్క బోధలు చేసినాడు. ఈరోజు తోమ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం పరీక్ష చేసుకుందాం. ఆయనలో తోమల్లో 3వ శ్రేష్టమైన గుణం, అన్నిటికంటే ప్రాముఖ్యమైన గుణం, చాలా శ్రేష్టమైన గుణం నేర్చుకుందాం. వినండి, ఇంత మనం నేర్చుకున్నాం కదా, డౌటింగ్ థామస్ అనేటువంటి బిరుదు రావడం గల బ్యాక్గ్రౌండ్ మనం చూసినాం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ 10 మంది కనబడ్డాడు. అప్పుడు తోమ లేడు. మరి 8 దినమైన తర్వాత మళ్ళీ ప్రభు వచ్చినాడు. ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడమ్మా? తోమ, ఇదిగో
నా చేతులు చూడు, నా పాదం చూడు, నా గాయం చూడు అన్నప్పుడు ఈ తోమ యేసును చూచి ఆ తోమ నోట్లోంచి ఎంత మధురమైన వాక్కులు వచ్చినాయో వినండి. యోహాను సువార్త చాలా శ్రేష్టమైన మాటలు, ప్రపంచంలో ఏ వ్యక్తి పలకనటువంటి మాటలు ఆ వ్యక్తి తోమ పలికాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. అందరూ బైబిల్లో తీయండి. యోహాను 20:26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనేను. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసయుండుమనెను. ఇప్పుడు చూడండి 28వ వచనం. మీరు బైబిల్లో ఉన్నటువంటి సువర్ణ అక్షరాలతో నిగింపబడినటువంటి మాట చదువుతున్నాను చూడండి. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిన దేవుని గట్టిగా దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ చేయి చాపి నన్ను చూడవా అని చెప్పినప్పుడు ఏమన్నాడమ్మా తోమ యేసుని చూసి నా ప్రభువా, తర్వాత ఏమన్నాడమ్మా నా నా దేవా. మరొకసారి దేవుని స్తోత్రం చెల్లిన దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇందులో ఎంత బాగుందో తెలుసా మీకు? నేర్చుకోండి. ఈరోజు ప్రపంచానికి తెలియదు, ఈరోజు నేర్చుకుందాం. యేసును చూడగానే అంటున్నాడు నీవు నా ప్రభువువి. అనగా నా శరీరానికి, నా ఆత్మకి, ఈ దేవునికి శరీరం అనే ఈ యొక్క మందిరానికి నీవే ప్రభు. నా హృదయంలో ఉన్న స్థానం నీదే, నా హృదయంలో ప్రభు నీవే, ప్రభు అంటే నా అధికారివి అని చెప్పి తర్వాత ఏమన్నామా నా ప్రభు తర్వాత నా దేవా, నువ్వు నా దేవుడవు అంటున్నాడు. ఎవరిని చూసి? యేసును చూసి నా దేవుడు అంటున్నాడు. ఎవరన్నారమ్మా? యేసుక్రీస్తు దేవుడని ఈ లోకంలో మొట్టమొదటిగా ఒప్పుకున్నది ఎవరు తెలుసమ్మా? తోమ. మిగిలినటువంటి 11 మంది ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని దేవుడని పిలవలేదు, దేవుని కుమారుడుగా అన్నారు. ఒకసారి పేతురు అన్నాడు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు తప్ప నువ్వు దేవుడు అని అనలే. ఇండైరెక్ట్గా దాని భావం అదే కావచ్చు, కానీ డైరెక్ట్గా నీవు నా దేవుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఫస్ట్ తోమ. అంతకుముందు ఎవరు చెప్పలేదు ఈ మాట. ఆ తర్వాత నేర్చుకున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా. నీవు నా ప్రభు మాత్రమే కాదు, నీవు నా దేవుడివి. ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసమ్మా? ఈ ప్రపంచంలో ఎవరు పలికినటువంటి మొట్టమొదటిసారిగా పలికాడు తోమ. అట్లాంటి తోమను పట్టుకొని ఈ లోకం పెట్టింది డౌటింగ్ థామస్ అని. ఈ లోకంలో నిజంగా డౌటింగ్ థామస్ ఎంతమంది ఉన్నారు చూడండి. యేసుక్రీస్తు దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఈ లోకంలో? యేసుక్రీస్తు దేవుడు అని ఎంతమంది అవుతున్నారు ఈ లోకంలో? మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు యేసుక్రీస్తు దేవుడని? అసలు ఏమీ లేరు. 3% ఉన్నారు క్రైస్తవులు ఇంత భారతదేశంలో. అంతమంది కోట్ల మందిలో 3% నమ్మట్లేదు. ప్రపంచంలో మరి ఎంతమందినో క్రైస్తవులనే యేసుక్రీస్తు దేవుడు అని ఎంతమంది? సరే అన్ని మనుషులను వదిలిపెట్టేద్దాం, వాళ్ళు తెలిసే తెలియక వారికి తెలియదు, వాళ్ళు వదిలేద్దాం. క్రైస్తవులనే ఎంతమంది యేసుక్రీస్తు దేవుడు నమ్ముతున్నారు తెలుసా మీకు? అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని చెబుతున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? యేసుక్రీస్తు దేవుడు అని అందరూ నమ్మడం లేదు క్రైస్తవులు కూడా. ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, నరుడు, ఇదే తలంపులు ఎప్పుడు కూడా. కానీ తోమ అంటున్నాడు నువ్వు నా దేవుడివి. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చాడే నమ్మరు, దేవుడు అంటే నమ్మరు, చచ్చిపోయాడే నమ్మరు, తిరిగి లేచాడని నమ్మరు. క్రైస్తవులు కూడా ఈరోజు నువ్వు ఎలాగున్నావు? యేసుక్రీస్తు నువ్వు దేవుడుగా ఆయన కొలుస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా? డౌట్. మనకు ఎన్నో డౌట్లు. ఆయన దేవుడిగా ఆరాధించాం, ఎందుకని ఆయన దేవుడిగా మనం గ్రహించట్లేదు కాబట్టి ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాదను అనవట్లేదు మనం దేవునికి. దేవుడికి ఎంత ఘనత ఇవ్వాలి, ఎంత మర్యాద ఇవ్వాలమ్మా ఆయనకి ఇవ్వట్లేదు. మనుషులకి ఇస్తాం, మన సొంత కార్యాలకు ఇస్తాం, కానీ దేవుని మందిరానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. ఎందుకని? దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఆ దేవుడైనా గ్రహించాం మనం. ఏదో యేసుక్రీస్తు చచ్చిపోయాడు, లేచాడు అంతే. కానీ యేసుక్రీస్తు నా దేవుడని ఎవరైతే, యేసుక్రీస్తు నువ్వు దేవుడు అనట్లేదు, నా దేవుడు ఎవరైతే హృదయంలో యేసు నా దేవుడని గ్రహిస్తున్నారో వారు మాత్రమే దేవుని ఎడల, దేవుని మందిరం నమ్మకం ఉంటారు. మీరు నమ్మకం లేరు. ఇదే టెస్ట్. మీకంతా నామకార్థం.
నేర్చుకోండి ఈరోజు. యేసు నా దేవుడు అని చెప్పావా, అందుకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి. నీ ప్రవర్తన నీ నోటి మాటను కాదు, నీ క్రియను బట్టి సాక్ష్యం చెప్పాలి దేవుడు. ఇప్పుడు వెంటనే ప్రభువు చూసి ఎందుకు నన్ను చూసి దేవుడు అంటాడు ఏంటి అని అనలే ప్రభు యేసుక్రీస్తు. నిజానికి తప్పు చెబితే తోమ ఏమనాలమా, యేసుక్రీస్తు గద్దించాలి. ఎందుకు నన్ను దేవుడు అంటావు, నా తండ్రి కదా దేవుడు అని అనాలి. అలా అనలేదు. ఎందుకని ఆయన దేవుడు కాబట్టి. యెహోవా మన దేవుడే, యేసుక్రీస్తు మన దేవుడే, పరిశుద్ధాత్మ మన దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని శ్రేష్టమైన గుణాలు తోమలో ఉన్నాయి. అందుకనే తోమ ధన్యుడు. ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈ తోమ వల్ల ఈరోజు ఇప్పుడు తోమలో ఉన్నటువంటి 3 సుగుణాలు మనం నేర్చుకున్నాం. ఈ లోకం ఏం పేరు పెట్టిందో మనం నేర్చుకున్నాం, ఆయనలో ఉన్న సుగుణాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. యేసుక్రీస్తు చనిపోయినాడు, తిరిగి లేచినాడు. 40 దినాల వారి తర్వాత పెంతెకొస్తు దినమందు 10 రోజుల ముందు వరకు కనపడ్డాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది. ఇవన్నీ మనకు తెలుసు. ఈ తోమ వలన ఈరోజు నీవు నేను ఎంతగా దీవించబడుతున్నామో నేర్చుకోండి. మన భారతదేశము ఆ తోమ వలన నేనేమో ఎంత గుంజుకొని పరిశుద్ధాత్మ చెప్తే మీరు హాయిగా అలాగే చేస్తారు. అంత లేచి ఉండండి, ఒకసారి అంత లేచి ఉండండి. తోమాని మనం గౌరవించాలి. ఇప్పుడు తోమ వలన మనం ఎంతగా దీవించబడ్డామో, మరి ముఖ్యంగా భారతదేశం ఎంత దీవించబడిందో నేర్చుకుందాం. యేసుక్రీస్తు చనిపోయినాడు, తిరిగి లేచి వెళ్ళిపోయిన 20 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకము 52వ సంవత్సరంలో తోమ మన భారతదేశం వచ్చాడు, కేరళ రాష్ట్రానికి వచ్చాడు. నశించిపోతున్న మనల్ని, మన దేశాన్ని రక్షించడానికి ఆ యెరూషలేము నుండి భారతదేశం వచ్చి కేరళ వచ్చి స్వార్థ ప్రకటించాడు. అప్పటికే యూదులు చాలామంది అక్కడ వచ్చి స్థిరపడ్డారు. యూదులు కొన్ని కారణాలను బట్టి, యుద్ధాలను బట్టి, వారు చేసిన తప్పులను బట్టి దేవుడు మనం చెదరగొట్టేశాడు ప్రపంచవ్యాప్తంగా. అందులో కొంతమంది యూదులు మన భారతదేశం వచ్చి కేరళలో స్థిరపడ్డారు. అప్పటికే ఇప్పుడు క్రీస్తు శకంలోనే మొట్టమొదటి శతాబ్దంలో క్రీస్తు చనిపోయినట్టు 20 సంవత్సరాల తర్వాత సంఘటన. తోమ వచ్చి సువార్త ప్రకటించి ఆ యూదులు పరిచయం చేసుకొని వారిని రక్షించాడు. సువార్త చెప్పి అక్కడ చుట్టుపక్కల జనులందరికీ సువార్త ప్రకటించి 7 సంఘాలను కట్టాడు. యేసు సువార్తను ప్రకటించాడు. అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. అక్కడ అనేక మంది ప్రభువులకు వచ్చేసారు. 7 సంఘాలు కట్టడం మాటల ఆ రోజుల్లో. అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, యేసు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. అప్పుడే మన భారతదేశం వచ్చి తోమ అతని విశ్వాసాన్ని బట్టి 7 సంఘాలు కట్టాడు, భారతదేశాన్ని రక్షించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి థామస్కి పెట్టింది ఈ లోకం డౌటింగ్ థామస్ అని. ఆ డౌటింగ్ థామస్ అని ఎవరు పేరు పెట్టారో ఆ డౌటింగ్ థామస్ వల్లే మన భారతదేశాన్ని రక్షించడానికి ఒక పునాది వేశాడు భారతదేశంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే అక్కడ అనేకమైన సువార్తలు ప్రకటించాడు. 20 సంవత్సరాలు ప్రకటించాడు. అలాగే చాలామంది ప్రభువులకు వచ్చేసారు. మనం అనుకుంటాం మన భారతదేశానికి హిస్టరీ తెలియని వారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు మన భారతదేశానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు. వీళ్ళ ద్వారా బ్రిటన్ నుంచి వచ్చి మనకి క్రైస్తవ మతం మనకి అండగట్టారని అనుకుంటారు. తప్పు అది ఎప్పుడు జరిగింది? మొన్న జరిగింది. 200-300 సంవత్సరాల క్రితం జరిగింది. 16వ శతాబ్దం నుంచి జరిగిన సంగతులు అవన్నీ. కానీ 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతి ఇప్పుడు మనం నేర్చుకున్నది. 2000 సంవత్సరాల క్రితమే యేసు రక్షణ సువార్త మన భారతదేశానికి తోమ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తోమ ఆ కేరళ ప్రాంతమంతా ప్రకటించి తమిళనాడు వెళ్ళాడు. మైలాపూర్ అనేటువంటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కూడా చాలా సువార్త ప్రకటించాడు. చాలామంది ప్రభువులకు వచ్చేసారు. అక్కడ చాలామంది ఈ ఆర్థడాక్స్ పీపుల్ అతన్ని చూసి ఓర్వలేక అనేక మంది మన దేశంలో ఉన్న మతాన్ని, విశ్వాసం విడిచిపెట్టేసి క్రైస్తవ మతం వెళ్ళిపోతున్నటువంటి కక్షతోటి ఒకరోజు ఈ తోమ ఒక కొండ మీదకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే కొంతమంది అక్కడికి వెళ్ళి తోమని అక్కడే చంపేశారు.
ఆ రోజే నిన్నగా జూలై 3వ తారీఖున జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే మన భారతదేశం అంతా కూడా ఈ 10 సంవత్సరంలో నిన్న నుంచి ఈ యొక్క హతసాక్షుల దినంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వేసిన పునాదిలో నుంచే ఈరోజు నీవు నేను ఈరోజు రక్షణ సువార్తలోకి రాగలుగుతున్నాం. అర్థమైందా నీకు? అంటే నీ గురించి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని గురించి తోమ ఏమన్నాడమ్మా మొట్టమొదటి గుణమతంలోనికి? ఆయనతో పాటు మనం కూడా చనిపోదాం రండి అన్న మాటే కాదు. ఆయన చచ్చిపోయిన 20 సంవత్సరాల తర్వాత మన భారతదేశం వచ్చి AD 72 52లో వచ్చాడు. 72వ సంవత్సరంలో మన భారతదేశంకి రక్షణ సువార్త ప్రకటించడానికి ఆయన కూడా చచ్చిపోయాడు. తోమ నీ కొరకు, నా కొరకు, మన దేశం కొరకు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నువ్వంటే ఎంత ప్రేమ, మన భారతదేశం అంటే ఏ దేవునికి ఎంత ప్రేమో. అందుకని అనేకమంది పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి ఈ లోకంలో. ఏ దేశం పేరు కూడా బైబిల్ గ్రంథం రాబడలేదు. కానీ నీ భారతదేశం పేరు, నీ ఇండియా పేరు, నీ హిందూ దేశం పేరు బైబిల్ గ్రంథం రాసిపెట్టాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇండియా అని పేరు కనబడుతుంది, అమెరికా పేరు కనబడదు, లండన్ పేరు కనబడదు, ఆస్ట్రేలియా పేరు కనబడదు, ఇండియా పేరు కనబడదు బైబిల్లో. ఎందుకంటే మన భారతదేశం అంత ప్రేమ. అందుకని ఈ తోమాని ఇక్కడికి పంపించాడు, నిన్ను రక్షించడానికి, నా దేశాన్ని, నీ దేశాన్ని రక్షించడానికి. నీ కొరకు చచ్చిపోయినాడు తోమ, నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ యేసయ్య. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? అటువంటి గొప్ప హతసాక్షుల్ని యేసు, అపోస్తులు, ముఖ్యంగా థామస్ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి? అందరు కూర్చోండి. నీ బాధ్యత, నా బాధ్యత నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మాట ముగించుకుందాం. ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం బైబిల్ అందరూ తీయండి. ఎఫీసీలకు 2వ అధ్యాయం. ఎఫీసీలకు 2వ అధ్యాయం 19 వచ్చిన చదువుతున్నా చూడండి. బైబిల్ అందరూ తీయండి. ఎఫీసీ 2:19. కాబట్టి మీరు మీదట పరజనులను, పరదేశంలో ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను, దేవుని ఇంటి వారిని ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలగా దేవునికి నివాస స్థలమునకు కట్టబడుచున్నారు, లేదా కట్టబడండి. చాలా జాగ్రత్తగా ముగిస్తున్నా. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి. ఒక దేవునికి మందిరం కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఒక మూలరాయి కావాలి, పునాది. ఈరోజు నీవు నేను దేవునికి మందిరం కట్టబడాలంటే నీకు పునాది రాయి కావాలి, పునాది కావాలి. ఎవరో పునాది రాయి? యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను, ఈ అపోస్తులైనటువంటి తోమ 2000 సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చి యేసుక్రీస్తు మూలరాయితోటి ఇక్కడ పునాది వేసాడు మన భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఆ పునాది మీద మన యొక్క రక్షణ సువార్త కట్టబడుతుంది. ఈరోజు ఎంతమంది ఉన్నాం ప్రభు నమ్ముకున్న వాళ్ళము? ఇది 2000 సంవత్సరాల తోమ ద్వారా చేసిన కార్యం. ఆ పునాది ఇంకా ఇప్పటికీ చెక్కు చెదలు 2000 సంవత్సరాల పునాది పోలేదు. ఆ పునాది అలాగుంది. రాయి, మూల రాయి అయినా, స్థిరమైన బండరాయి అయినా ఎవరు దాన్ని తీసివేయలేరు. తీసివేయాలనుకుంటే వారే పోతారు. ఎవరు తీసివేయలేదు ఇంతవరకు. అటువంటి పునాది మీద నీవు దేవునికి మందిరం వలె కట్టబడాలి. నువ్వు ఎలా కట్టబడుతున్నావు? ఎలా కట్టబడుతున్నావు? ఇసుకతో కట్టుకుంటున్నావా? బండరాయి మీద ఇసుకతో కట్టుకున్నావా? పువ్వు అంటుపోతుంది. కర్రలతో కడుతున్నావా? పుచ్చిపోతాయి. దేంతో కడుతున్నావు? నీ ఇల్లు బండ మీద కట్టబడేటువంటి పునాది ఉంటే నువ్వు బండ మీదే కట్టబడాలి. నీ యొక్క పునాది బండ మీద ఉంది. నీ జీవితం బండగల ఉండాలి. నీ ఆత్మవిశ్వాసం బండగల ఉండాలి. గాలికి అదుడి వెళ్ళిపోయి కదా, అలాగే గాలికి చెదిరి పొట్టు వల్ల ఉండొద్దు, రెల్లు వల్ల ఉండొద్దు. ఎవరేం మాట్లాడితే అలాగే కొట్టుకుపోవద్దు. బండ మీద. ఎందుకని నీ కొరకు యేసు చచ్చిపోయినాడు, నీ కొరకు థామస్ చచ్చిపోయాడు, అనేక మంది చచ్చిపోయినారు. నువ్వు ఎలా కట్టబడాలో చెప్పి ముగిస్తా చూడండి. పౌలు గారు ఏమన్నట్టు ఆయన కూడా ఈ పునాది రాయి గురించి, పునాది గురించి ఆయన కూడా పునాది వేసినాడు అపోస్తులుడు. ఆయన ఏమన్నాడు చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం ముగిస్తున్నాను చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం.
దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె ఏం చేశాడమ్మా? పునాది వేసి తిని. తోమ ఏం చేశాడు? ఇక్కడ పునాది వేశాడు. పౌలు గారు అలా చేశాడు, అపోస్తలులందరూ అదే చేశారు, ప్రవక్తలు అదే చేశారు. మరొకడు దాని మీద కడుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుకడుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. ఈ తోమ మన భారతదేశంలో వేసేటటువంటి పునాది నువ్వు ఎలా కట్టబడుతున్నావో నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా నీ పునాది మీద, చూడండి 12వ వచనం, ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిడలా వాడు జీతం పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడని ఎడలా వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపడను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను. ఈ పునాది మీద చాలామంది ఏం చేస్తున్నారమ్మా? ఇక్కడ చెప్తున్నటువంటి పౌలు గారు, కర్ర, గడ్డి, పొయ్యికాలు. కర్రతోటి గడ్డితోటి ఇల్లు కడితే ఏమవుతుంది? అగ్ని వచ్చిందనుకోండి ఏమవుతుంది? బూడిదైపోతుంది. అది వెండితో కడితే, బంగారుతో కడితే ఇంకా షైనింగ్ వస్తుంది. రాయితో కడితే ఇంకా బలంగా ఉంటుంది. అగ్ని ఏం చేయలేదు రాళ్ళని, అంత బలంగా కట్టబడండి అంటున్నాడు. ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. నీ గురించి చచ్చిపోయినటువంటి యేసుక్రీస్తు హతసాక్షి, నీ గురించి చచ్చిపోయినటువంటి తోమ హతసాక్షి. వారు పునాదులు వేశారు. ఆ పునాదు నువ్వు ఎలాగున్నావు?